హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రంజాన్ స్పెషల్ హలీంని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మనం ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక పక్కన ఆయిల్లో ఫ్రై అవుతూ మనం ఇందులోకి మినపప్పు, గోధుమలు, ఉప్మా రవ్వ, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. అలాగే మన క్వాంటిటీ సరిపోయేంత చికెన్ని తీసుకోవాలి. నేను 1/2 kg చికెన్ని తీసుకున్నాను, వాష్ చేసి పక్కన పెట్టుకున్నా. అలాగే కుక్కర్లో మినపప్పు, మసూర్ దాల్, కందిపప్పు, శనగపప్పు, గోధుమలు, అదేవిధంగా పెసరపప్పు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యాన్ని వేసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. నేను నైటే నానబెట్టుకున్నాను కాజు, బాదం. వీటి పొట్టు తీసి మనం మిక్సీలో దీని పేస్ట్ని రెడీ చేసుకోవాలి. మనం లాస్ట్లో ఈ పేస్ట్ని కలుపుకోవాలి. దాన్ని నీట్గా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చికెన్ కర్రీ చేయడానికి గరం మసాలాని తీసుకోవాలి. మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ని వేసుకొని మనం తీసుకున్న ఈ గరం మసాలా వాటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్ని కూడా ఫ్రై చేయాలి. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం జింజర్ పేస్ట్ని వేసుకోవాలి. అదేవిధంగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. మనకు కావాల్సినంత కారం వేసుకోవచ్చు. కొంచెం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకే. ఆ తర్వాత పుదీనా, కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. దీనిలోకి తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనం పక్కన కుక్కర్లో ఈ ఉడకబెట్టిన పప్పుల్ని అన్నిటినీ బాగా మిక్సీ చేసుకోవాలి. పక్కన చికెన్ ఉడుకుతుంది కదా, ఇలానే బాగా ఉడికించుకోవాలి. అది ఉడికే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా పక్కన బౌల్ పెట్టుకొని అందులోకి నేను నెయ్యి వేస్తున్నాను. మనం ఆప్షనల్, మీరు నూనె కూడా యూజ్ చేయొచ్చు. ఈ నూనెలో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పప్పులన్నిటినీ, ఆ పేస్ట్ని మొత్తం వేసుకొని కలుపుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మనం స్పూన్తో లేదా చేతితో స్మాష్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, కానీ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. అందుకే నేను స్పూన్తో స్మాష్ చేశాను. ఈ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ ముక్కల్ని వేసుకొని పప్పు గుత్తితో బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం కొత్తిమీర, పుదీనా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. కాజు, బాదం పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా మనకి హ్యాండ్ పెయిన్ వస్తుంది కదా, ఇంట్లో వాళ్ళ హస్బెండ్ హెల్ప్తో కూడా బాగా కలపమని చెప్పాలి. నాకైతే హ్యాండ్ గుంజిందండి, అందుకే మా హస్బెండ్ కలుపుతున్నాడు ఇందులో. ఇలా బాగా కలుపుతూ ఉండాలి.
మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే హలీం రెడీ అయిందండి. మనం గార్నిష్ కోసం కాజు బాదంలని తీసుకొని అదేవిధంగా పుదీనా కొత్తిమీర ఆకుల్ని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, మనం ఒక బాండీలో కాజులని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే హలీం రెడీ అయిందండి. ఈ పైన గార్నిష్ కోసం ఆనియన్స్ పుదీనా ఆకుల్ని వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజులని వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉందండి హలీము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పైన ఇష్టం ఉన్న వాళ్ళు పైన నెయ్యి కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఎంతో టేస్టీగా ఉండే హలీం రెడీ. థ్యాంక్ యూ.